అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. హ్యాపీ వినాయక చవితి సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయా? జరుగుతూ ఉంటాయిలేండి. మా ఇంట్లో కూడా వినాయకుని అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇంకా వినాయకుని ఎలా చేసాము, ఎన్ని ప్రసాదాలు చేశానో ఈ వీడియోలో అయితే ఉంటుంది, వెళ్ళి చూసేయండి. బుచ్చి గణపై కోసం అన్ని ప్రసాదాలు చేసినవన్నీ పటాల దగ్గర అయితే పెట్టేసినాం. ఆయన పెట్టుకొని ఆయన నీట్గా డెకరేషన్ చేసుకొని ప్రసాదాలన్నీ పెట్టేసుకుంటున్నాము. ఒక పక్క హనీ పాప వినాయకుడు సాంగ్స్ పెట్టుకొని వినాయకుడిని మెప్పిస్తూ ఉందన్నమాట. డ్యాన్స్ వేస్తూ ఆయన్ని బాగా మెప్పిస్తూ ఉందన్నమాట. మా వారు కూడా నేను చేసిన ప్రసాదాలన్నీ అయితే పెట్టేసుకున్నాడు. పెట్టేసిన తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తాము. అన్ని స్వీట్స్, వడలు, సుక్కీలు అన్నీ అయితే పెట్టేసుకొని ఇంకా మాకు ఆ రోజు శాలరీ వచ్చిందని శాలరీ మనీ కూడా దేవుడి దగ్గర అయితే పెట్టేసుకున్నాము. ఇంకిద్దరం కూర్చొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. గణనాయకాయ గణదైవకాయ గణాధీక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమందితాయ గుణేశాయ ధీమహి గుణాధీశాయ గుణప్రదేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి భజేశానాయ బాలచంద్రాయ శ్రీహరేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి భజేశానాయ బాలచంద్రాయ శ్రీహరేశాయ ధీమహి. పూజ చేసేసుకున్న తర్వాత ఇంకా కొబ్బరికాయ అయితే మా వారైతే కొడుతూ ఉన్నారనమాట. వినాయకుడిని నా చేతుల ద్వారా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. బయట నుంచి ఏం కొనుక్కొని రాలేదు. ఇంట్లో నేను హనీపాప ప్రిపేర్ చేసుకొని బుజ్జి గణపైన అయితే మా చేతుల ద్వారా మేమైతే పెట్టుకున్నాం. ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా సరే అని ప్రసాదాలు ఏమేమి చేశానంటే పులిహోర, చక్కెర పొంగలి, పెరుగన్నం, 3 రకాల తాలింపులు, గుగ్గుళ్ళు, అలసందులు, కుడుములు, ఇంకా స్వీట్ వచ్చి మైసూర్పాకు, జిలేబీ, లడ్డు అండ్ బిస్కెట్లు, ఇంకా వడ, సుగ్గీలు, పండ్లు అన్నీ అయితే పెట్టేశాను. మేమేమన్నా తప్పులు చేస్తుంటే మమ్మల్ని క్షమించు. ఇటు నుంచి మాకు అన్ని శుభాలే జరగాలని మేము కోరుకున్నది జరిగేది కాదని మమ్మల్ని దీవించండి. ఇంకా హనీపాప వాళ్ళ నాన్న అయితే బాగా గట్టిగా అయితే మొక్కునేసారనమాట. ఇంకా మా పుచ్చి కనిపై మీరు చూడలేదు కదా, అదండి అసలు కనపడట్లేదు, అంతగా డెకరేషన్ అయితే చేసేసుకున్నాం అనమాట. చాలా బాగా అయితే వచ్చింది. పూజ కూడా చాలా బాగా జరిగింది. కానీ మనకి లేట్గా రావడంలో చాలా బెటర్ అనిపించింది. నేనైతే అన్ని రకాలైతే చేసేసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. ఈ సంవత్సరం ఏమో కానీ చాలామంది హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా అయితే ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటూ ఉన్నాను. ఇంకా మనం ఒక్క పొద్దు చెల్లించాలి కదా, ఇంకా ఒక్క పొద్దు చెల్లించడానికి మేము దేవుడి కాడ పెట్టిన ప్రసాదమే ఇంకా ముగ్గురం కూర్చొని ఒక్క పొద్దు అయితే చెల్లిస్తూ ఉన్నాం అనమాట. ఒక్క పొద్దు చెల్లించేసి నేను ఇంకా కింద గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి, అందుకని నేను కొద్దిగా తినేసాను అనమాట. ఇంకా ఈవినింగ్ ఇద్దరం ఫ్రెష్ అయిపోయి ఇంకా గణేశుడిని నిమజ్జనం చేయాలి కదా, అందుకని కాసేపు గణేశుడికి ఎంటర్టైన్మెంట్ చేయాలని మేమైతే కొద్దిగా డ్యాన్స్ అయితే వేసామన్నమాట, నేను హనీపాప. ఇంకా నిమజ్జనం కూడా చాలా హ్యాపీగా అయితే చేయాలి గణేశుడికి అని చెప్పి మేము ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ గణేశుడి సాంగ్స్ పెట్టుకుంటూ అయితే ఎంజాయ్ చేస్తూ గణేశుడిని అయితే నిమజ్జనానికి అయితే తీసుకొని వెళ్తూ ఉన్నాను అనమాట. చాలా హనీపాప కూడా నాకు బాగా సపోర్ట్ ఇస్తుంది, అందుకే గణేశుడి సాంగ్ కూడా పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఒకసారి అందరూ బోలో మహారాజ్కే జై
అని చెప్పి ఇంక మేమైతే నిమజ్జనం అయితే చేసేసి ఏంటక్క మీరు ఇంట్లోనే చేసినంటే అవునండి మేము ఉండే సిటీలో కాబట్టి ఎక్కడ నిమజ్జనం చేయాలో తెలియక మేము ఇంట్లోనే బకెట్లు అంటే వాటర్ బకెట్లో పెట్టుకొని పసుపు కుంకుమ వేసి ఇంకా నిమజ్జనం అయితే చేసేసినాము. వినాయక చవితి అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా వినాయక చవితి కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ దసరాతో మీ ముందుకైతే వచ్చేస్తాను.